Hello everyone, this is డే 25 వెయిట్ లాస్ వర్కౌట్ విత్ మీ. సో నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పటివరకు నేను 24 days వర్కౌట్ పైన అప్డేట్ చేశాను. సో ఇది డే 25. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక నా వర్కౌట్స్ మీరు డే 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు చెప్తాను చూడండి. ఇన్ కేస్ మీరు మండే కనుక డే 1 స్టార్ట్ చేస్తే ఆల్టర్నేట్ డేస్ లైక్ మళ్ళీ వెడ్నెస్డే మళ్ళీ డే 1 చేయండి, మళ్ళీ ఫ్రైడే మళ్ళీ డే 1 చేయండి. సో ఇట్లా ఆల్టర్నేట్ డేస్ చేయడం వల్ల మీ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈరోజు డే 25 వర్కౌట్ ప్లాన్ చేస్తున్నాం. సో స్టార్టింగ్ విత్ వార్మప్. సో వార్మప్ చేసేటప్పుడు మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి, మీ హ్యాండ్స్ని హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్. ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేస్తాం. ఓకే, స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Next, arm swings. So each hand 10 repetitions. Start. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీ లెగ్స్ని దగ్గర పెట్టుకొని మీరు ఏదైతే లెగ్ని స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి ఇట్లా లిఫ్ట్ చేసి డోర్ కానీ వాల్ కానీ సపోర్ట్ తీసుకొని స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10. Next, alternate leg. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ యాంకిల్ రొటేషన్. ఇన్ కేస్ మీకు ఈ లెగ్ స్వింగ్స్ చేయడం కష్టంగా ఉంటే కనుక మీరు హిప్ రొటేషన్స్ చేసుకోవచ్చు లెగ్ స్వింగ్స్ ప్లేస్లో. ఎట్లా అంటే ఇట్లా స్లోగా ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ ఇలా స్లోగా మీరు హిప్ని రొటేట్ చేయొచ్చు లెగ్ స్వింగ్స్ రీప్లేస్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ యాంకిల్ రొటేషన్. సో యాంకిల్ రొటేషన్ చేసినప్పుడు కూడా ఇట్లా వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకొని 90 degrees లిఫ్ట్ చేసి ఇన్వర్డ్ అవుట్వర్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. Alternate leg. 1 2 3 4 5 6 7 8 9 10. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఈరోజు మనం చేయబోయే ఫస్ట్ వర్కౌట్ ఆర్మ్స్ అండ్ కర్ల్స్. సో ఇట్లా చైర్ తీసుకొని ఇది మీరు నిలబడైనా చేయొచ్చు, కూర్చొనైనా చేయొచ్చు. సో నా దగ్గర డంబుల్స్ ఉన్నాయి కాబట్టి డంబుల్స్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే మీరు డంబుల్స్ ప్లేస్లో వాటర్ బాటిల్ తీసుకొని కూడా చేయొచ్చు. ఇట్లా అప్పర్ బాడీ స్టిఫ్గా ఉండాలి, ఇట్లా బెండ్ అయిపోకూడదు. 2 హ్యాండ్స్ని బాడీకి ప్యారలల్గా పెట్టుకొని స్లోగా ఇట్లా ఫస్ట్ కర్ల్ చేశాను, తర్వాత ప్రెస్ చేశాను. 1 ఒక రెపిటేషన్ కంప్లీట్ అయినట్టు. మళ్ళీ 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, సో మనం ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం. 12 రెపిటేషన్స్ అయినాయి. సో ఒక సెట్ కంప్లీట్ అయింది కాబట్టి కొంచెం వాటర్ సిప్ చేయండి లైట్గా. ఒక 30 to 50 ml వాటర్ సిప్ చేసి అటు ఇటు వాక్ చేయండి. సెట్కి మధ్య గ్యాప్లో అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంటుంది. ప్లస్ వాటర్ తాగి మీరు హైడ్రేటెడ్గా ఉంటే మీకు మజిల్స్ అవి పట్టేయకుండా ఉంటాయి. సో నేను 30 సెకండ్సే గ్యాప్ తీసుకుంటున్నాను. మీరు మాత్రం కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక అట్లీస్ట్ 45 seconds to 60 seconds సెట్కి మధ్య గ్యాప్ తీసుకోండి. వార్మప్లో మీరు గ్యాప్ తీసుకోకూడదు, కంటిన్యూస్గా చేయాలి. వర్కౌట్స్ చేసినప్పుడు బ్రేక్ తీసుకోవాలి. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను 30 సెకండ్సే తీసుకుంటున్నాను. సేమ్ వేరియేషన్ సెకండ్ సెట్. ఈచ్ సెట్ 12 repetitions. స్టార్ట్. 1. సో ఫస్ట్ లిఫ్ట్ చేసి మళ్ళీ ప్రెస్ చేసి మళ్ళీ డౌన్ చేసి మళ్ళీ డౌన్ చేస్తే ఒక రెపిటేషన్ కంప్లీట్ అయినట్టు. సో 2 repetitions అయినాయి. 3. స్లోగా చేయండి. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. సో 2 sets కంప్లీట్ అయినాయి ఫస్ట్ వేరియేషన్లో. సో 12 చేసాం. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే అట్లీస్ట్ 8 to 10 repetitions చేయడానికి ట్రై చేయండి. సో మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోని అందరికీ షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నీ పెయిన్, నెక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయాలో చెప్తాను. సో వాటర్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో సెకండ్ సెట్ కంప్లీట్ అయింది. మనం 45 seconds బ్రేక్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ వేరియేషన్లో 2 sets చేసాం. సో ఇప్పుడు సెకండ్ వేరియేషన్ ఏంటంటే హిప్ ఎక్స్టెన్షన్. సో ఆల్రెడీ ఈ వర్కౌట్స్ మనం ప్రీవియస్ వీడియోలో చేసినవే మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం వర్కౌట్స్ని రిపీట్ చేయకపోతే మన మజిల్ గ్రూప్ అనేది డెవలప్ అవ్వదు. సారీ. సో ఇట్లా చైర్ సపోర్ట్ తీసుకొని సెకండ్ వేరియేషన్ హిప్ ఎక్స్టెన్షన్. చైర్ సపోర్ట్ తీసుకొని మీరు మీ హిప్ని స్టాండింగ్ హిప్ ఎక్స్టెన్షన్ అంటాం. సో ఇట్లా
సైడ్కి ఇలా, ఈ సైడ్కి కాదు, 90 degrees కాదు, 45 degrees ఇట్లా సైడ్కి లిఫ్ట్ చేయాలి. ఓకే, ఈచ్ లెగ్ 12 repetitions. స్టార్ట్. ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు ఈచ్ సైడ్, నేను రైట్ సైడ్ లిఫ్ట్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ ఇట్లా పక్కకి బెండ్ అయిపోకూడదు. స్టార్ట్. 1 2 3. మీరు లెగ్ని ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. 4 5 6 7 8 9 10 11 12. సో 12 repetitions అయినాయి ఒక సైడ్. ఇప్పుడు ఆల్టర్నేట్ సైడ్ చేస్తున్నా. సో ఆల్టర్నేట్ సైడ్ చేసినప్పుడు ఇట్లా వాల్ సపోర్ట్ అయినా తీసుకోవచ్చు, చైర్ అనే అవసరం లేదు. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మీరు ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్ చేస్తున్నా, మీరు ఎక్కువసేపు సెడెంటరీ, మీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న ఈ ఎక్సర్సైజ్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీ హిప్స్ అనేవి మీరు ఎక్కువసేపు కూర్చొని ఉంటే కనుక స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల మీకు హిప్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇట్లా హిప్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఈ మజిల్స్ అనేవి ఫ్రీ అవుతాయి. సో వాటర్ సిప్ చేయండి. థర్టీ టు 50 ml వాటర్ సిప్ చేయండి. అటు ఇటు వాక్ చేయండి. 45 seconds బ్రేక్ అయితే తీసుకోండి. సో నేను 30 seconds తీసుకుంటున్నాను. మీరు మొత్తం సెట్కి మధ్య 45 seconds బ్రేక్ తీసుకోండి. సో ఇది మన సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్, స్టాండింగ్ హిప్ ఎక్స్టెన్షన్. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ వర్కౌట్ సెకండ్ సెట్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు క్లియర్ చేస్తాను. సో మన వీడియోలో డైట్ ప్లాన్ కూడా ఉంది, జనరల్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్. మీరు అది కూడా ఫాలో అవ్వచ్చు. మీకు ఏమైనా మెడికల్ కండిషన్స్ అవి ఉంటే కనుక, లైక్ డయాబెటీస్, థైరాయిడ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ప్లాన్ని కస్టమైజ్ చేయించుకోండి. ఓకే, సో సెకండ్ సెట్, సెకండ్ వేరియేషన్. రైట్ లెగ్, స్టార్టింగ్ విత్ రైట్ లెగ్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. So each leg 12 repetitions, alternate leg. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో సెకండ్ వేరియేషన్లో 2 sets కంప్లీట్ అయినాయి. సో 2 sets చేసాం. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ తీసుకోండి, 45 seconds రెస్ట్ తీసుకోండి. అటు ఇటు వాక్ చేయండి, వాటర్ సిప్ చేయండి. అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో వాటర్ తాగి మీరు హైడ్రేటెడ్గా ఉంటే మజిల్స్ అవి పట్టేయకుండా ఉంటాయి. సో 2 sets కంప్లీట్ చేసాం, 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ ఈ వర్కౌట్లో మనం ఈరోజు డే 25 వర్కౌట్లో మనం చేసిన వర్కౌట్స్ అన్నీ కూడా ప్రీవియస్గా రిపీట్ చేసినవే. సో మళ్ళీ వాటర్ తీసుకోండి. సెట్కి మధ్య ఒక 30 to 50 ml వాటర్ అయినా అట్లీస్ట్ తీసుకోండి.
సో ఇప్పుడు థర్డ్ వేరియేషన్ చేయబోతున్నాం. థర్డ్ వేరియేషన్ వచ్చి స్టాండింగ్ కాఫ్ రైజ్. సో మీ దగ్గర డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్ తీసుకొని చేయొచ్చు. సో వీటిని ఆల్రెడీ ఈ ఎక్సర్సైజ్ మనం చాలాసార్లు చేస్తాం. సో ఈ స్టాండింగ్ కాఫ్ రైజ్ అనేది ఏంటి, ఈ కాఫ్ మజిల్స్ని మనం ట్రైన్ చేస్తున్నాం. సో దీన్ని సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ అంటారు. బ్లడ్ సర్క్యులేషన్ని మీకు పెరిఫెరీ ఆఫ్ ది హార్ట్ వరకు పంప్ చేస్తుంది. ఓకే, లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని స్లోగా టోస్ మీద జస్ట్ 1 సెకండ్ హోల్డ్, డ్రాప్. 1 2 3 4 5. మీరు బేర్ ఫుట్తో చేయొద్దు, షూ కానీ మ్యాట్ కానీ వేసుకొని చేయండి. 6 7 8 9 10 11 12. సో థర్డ్ వేరియేషన్లో ఒక సెట్ కంప్లీట్ అయింది. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి, వాటర్ తాగి హైడ్రేటెడ్గా ఉంటే మీ మజిల్స్ అవి స్టిఫ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇదే ఎక్సర్సైజ్ని మీరు డంబుల్స్ లేకుండా కూడా చేయొచ్చు. ఇట్లా ఎంటీ వాల్ సపోర్ట్ తీసుకుని మీరు కంప్లీట్ బిగినర్ అయ్యండి. ఇట్లా ఈ పొజిషన్లో నిలబడలేకపోతే కనుక ఇట్లా వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకొని స్లోగా 1 ఇలాంటి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నిలబడవచ్చు. సో మీరు షూ కానీ కింద మ్యాట్ ఏదైనా వేసుకొని చేయండి. ఇన్ కేస్ మ్యాట్ లేకపోతే బ్లాంకెట్ వేసుకొని అయినా చేయండి. ఎందుకంటే నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను బేర్ ఫుట్తో చేసేస్తున్నాను. ఓకే, ఈ ఎక్సర్సైజ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు వెరికోస్ వైన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ కాఫ్ మజిల్స్ అనేవి మీకు బ్లడ్ని పైకి పంప్ చేస్తాయి, హార్ట్ వరకు ఆ మజిల్స్ బ్లడ్ని పంప్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు సెకండ్ సెట్, థర్డ్ వేరియేషన్. సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన 3 వర్కౌట్స్ కంప్లీట్ అయినాయి. డే 25లో వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కూల్ డౌన్లో స్ట్రెచెస్ చేయాలి. సో ఇప్పుడు స్ట్రెచెస్ ఎందుకు చేయాలంటే మనం చేసిన వర్కౌట్ వల్ల మన మజిల్స్ అనేవి స్టిఫ్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఈ కాఫ్ స్ట్రెచ్ చేద్దాం. ఇప్పుడు చేసిన కాఫ్ మజిల్కి స్ట్రెచ్ చేద్దాం. సో మీరు ఏదైతే లెగ్ని స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని బ్యాక్ సైడ్ ఇట్లా ప్లేస్ చేసి కంప్లీట్ ఫుట్ రెస్ట్ చేయాలి. ఆల్టర్నేట్ లెగ్ని ఇట్లా ఫార్వర్డ్ మూవ్ చేసి అదే లెగ్ని ఇట్లా కొంచెం బెండ్ చేయాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ హ్యామ్ స్ట్రింగ్స్ ఇవన్నీ హిప్స్ ఇవన్నీ స్ట్రెచ్ అవుతాయి మీ కాఫ్ మజిల్స్. సో లైట్గా కాఫ్స్ దగ్గర పెయిన్ వస్తుంది, కానీ రిలాక్స్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. ఈ లెగ్ని ఇట్లా పైకి లిఫ్ట్ చేయకూడదు, కంప్లీట్ రెస్ట్ చేయాలి. ఈ ఆల్టర్నేట్ లెగ్ని ఇట్లా ఎదరికి మూవ్ చేయాలి. 10 9 8 7 6 5 4 3 2 1. సో నెక్స్ట్ మనం కర్ల్ అండ్ ప్రెస్ చేస్తాం. సో కర్ల్ అండ్ ప్రెస్ చేసాం కాబట్టి మనం హ్యాండ్స్ని కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఇట్లా హ్యాండ్స్ స్ట్రైట్గా ప్లేస్ చేసి ఈ ఫింగర్స్ని స్లోగా
ఇట్లా బెండ్ చేయండి, స్ట్రెచ్ చేయండి 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. Alternate hand. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ హిప్ ఎక్స్టెన్షన్ చేసాం కాబట్టి హిప్స్ కూడా స్ట్రెచ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఈ పొజిషన్లో కూర్చోకపోతే మీరు ఏ స్ట్రెచ్ చేయాలో చెప్తాను నేను. ఇట్లా కూర్చొని లెగ్స్ని ఇట్లా దగ్గరికి స్ట్రెచ్ చేసి ఇలా స్ట్రెచ్ చేస్తే మీకు బటర్ఫ్లై పోజ్ అంటారు దీన్ని. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్ కేస్ మీరు ఈ పొజిషన్లో కూర్చోలేకపోతే కనుక మీరు చైల్డ్ పోజ్ మొబిలిటీ చేయొచ్చు. సో ఇట్లా వెనక మట్టం వేసి ఇట్లా 10 సెకండ్స్ హోల్డ్ చేయొచ్చు. 10 9 8 7 6 5 4 3 2 1. సో ఈరోజు డే 25 వర్కౌట్ కంప్లీట్ అయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.